వచ్చినటువంటి పూజిత తండ్రి గారు రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని వారి యొక్క ఆశీస్సులతోనూ మరి ఈనాడు మన పాలకొండ లెవెల్లో డీనరీ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాము. యొక్క ముఖ్య ప్రతినిధులైనటువంటి మోన్సింగ్యూర్ మరి బాలపుష్పరాజు గారు, అదేవిధంగా మోన్సింగ్యూర్ దూసి దేవరఫార్ గారు మా మధ్యలో ఉన్నారు. మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారిని గట్టిగా చప్పట్లు కొడుతూ సాధారణంగా మా మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించుకుందాము. అదేవిధంగా మన యొక్క 11 విచారణల్లో ఉన్నటువంటి విచారణ గురువులు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి వారిని కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని కూడా మా మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. అంతేకాదు మా మధ్యలో పూజ్య మఠకాలు కూడా ఉన్నారు, వారిని కూడా స్వాగతం పలుకుతూ పేరు పేరున మన యొక్క సమావేశానికి వారిని కూడా ఆహ్వానించుకుందాము. మరి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, ఉపదేశులు, భక్త బృందాలు, తదితర మరి దేవునికి బిడ్డలు ఉన్నారు కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరున యొక్క సమావేశానికి స్వాగతం పలుకుతూ మరి పాల్కొండ డీనరీ మరి ఇన్ఛార్జ్గా ఇక్కడ మీ అందరినీ కూడా పేరు పేరున నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ గట్టి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానించుకుంటాము. మరి యొక్క ఈ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా మన ఫాదర్స్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ అంశాలను మేము ధ్యానిస్తూ ఉండగా మాకు సరైన జ్ఞానమును సరైనటువంటి విజ్ఞానమును ప్రసాదించి మమ్మందరినీ కూడా దీవించుమని కీర్తన గ్రంథం 84:4 వాక్యములు మీరు సెలవిచ్చినట్లుగా మీ యొక్క దేవాలయములో ఉండి ప్రార్థించు ప్రతి ప్రార్థన ఆలకించబడుతూ ఉంది అని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. ఈ దినము మేము గడిపే కొద్ది సమయము ఇక్కడ విచేసినటువంటి మోస్టింగ్నర్ ఫాదర్స్, పూజ గురువర్యులు, మడకన్యలు, ఉపదేశ మాస్టర్లు, సకల విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించి ప్రతీది కూడా లోతుగా మేము ధ్యానించి విశ్వాసంలో దృఢపడే విధముగా మమ్మందరిని కూడా కాచి కాపాడుమని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయుమని ఈ మనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much, dear fathers, sisters, and all. మన శ్రీకాకుళ రథసారథులు, మన కాపరి, పూజ్య తండ్రి గారైనటువంటి మహాగణ రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులకు శర్మ వంచి నమస్కరిస్తూ మీ అందరి తరపున వారికి నా యొక్క శుభాభివందనములను తెలియచేస్తూ ఉన్నాను. వారి తరపున మీకందరికీ కూడా ఇక్కడ చేరినటువంటి ప్రీతమ గురువరేణ్యులు మోన్సిగ్నోర్ ఘన దూసి దేవరాజు గారి తరపున మన శ్రీకాకుళ పీఠం యొక్క ఛాన్సలర్ గారైనటువంటి ఘన గురుశ్రీ అల్లం విజయరెడ్డి స్వాముల వారి తరపున, అలాగనే మన పాలకొండ డీనరీ యొక్క డీన్ గారైనటువంటి వారు మరియు ఈ విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ పెద్దంటి సుందరరావు గారి తరపున, అలాగనే మన విద్యా సంస్థల
డిప్యూటీ జనరల్ మేనేజర్ గారైనటువంటి మరియు నూతనముగా ఆవిర్భవించినటువంటి హుసేన్పురం విచారణకర్తలైనటువంటి గురుశ్రీ డొమినిక్ ఫాదర్ గారి తరపున, అలాగనే గంగాడ విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ అశోక్ ఫాదర్ గారి తరపున, అలాగనే నవగాం విచారణకర్తలైనటువంటి వినోద్ గారి తరపున, తరువాత తూడి విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ బాలజోజి గారి తరపున, తరువాత మనం అటుగా వస్తే తర్వాత తలవరం విచారణకర్తలైనటువంటి గురుశ్రీ ఘన ప్రసాద్ స్వాముల వారి తరపున, అలాగనే సంకిలి విచారణకర్తలైనటువంటి శ్రీ ఘన గుంట మరిదాస్ స్వాముల వారి తరపున, రాజాం విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ యజ్జల ఐసక్ ఫాదర్ గారి తరపున, అలాగనే మనకు పురాతనము నుండి వస్తున్నటువంటి ఈ యొక్క విచారణకు అనుసంధానముగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం లూర్దుమాత పుణ్యక్షేత్రం పాలవలస విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ మహేంద్ర స్వాముల వారి తరపున మీకందరికీ కూడా స్వాగత వచనములు పలుకుతూ ఉన్నాను. అలాగనే మరి మనకు ముద్దుబిడ్డ అయినటువంటి మన విచారణకు ముద్దుబిడ్డ అయినటువంటి మంగళాపురం చిన్న మంగళాపురం విచారణకర్తలైనటువంటి ఘన గురుశ్రీ ధనరాజు స్వాముల వారి తరపున కూడా మీకు అందరికీ ప్రత్యేక విధమైనటువంటి అభివాదములు తెలియచేస్తున్నా. ప్రీతమ సహోదరి సహోదరులారా, గత నెల 24 నుండి 29 వరకు మన మేత్రాసనం నుండి 14 మంది గురువులు రోమ్ నగరానికి గురువుల జూబిలీ మహోత్సవంలో పాల్గొనటానికి మన ప్రీతమ పూజ్య తండ్రి గారైనటువంటి పరిశుద్ధ పాపు గారితో 3 రోజులు గడపటానికి వెళ్ళి ఉన్నారు. అందులో భాగంగానే నేను 2 విషయాలు ముందు మీకు చెప్తున్నాను దీనికి ఉపోద్ఘాతకముగా. మొదటిది, అక్కడ మనము వెళ్ళినప్పుడు అక్కడ మహాబృహత్ దేవాలయాలు ఉన్నాయి. అందముగా మహాసుందరముగా తీర్చిదిద్దబడినటువంటి స్వర్గాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చిన విధముగా ఆ దేవాలయాలను సందర్శించినప్పుడు, అందులో ప్రార్థించినప్పుడు ఆ దివ్యానుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంటే నా శ్రీ సభ ఇంత గొప్పదా అన్నటువంటి భావన ఆ యొక్క ప్రాంగణమునకు వెళ్ళినప్పుడు కలిగే భావనము అది నాకు కలిగింది. అంత గొప్పదైనటువంటి స్వర్గతుల్యమైనటువంటి శ్రీ సభ మనది. తర్వాత రెండవ భావన చూస్తే, ఈ ప్రపంచంలో అనేక మంది చక్రవర్తులు పరిపాలించారు, అనేక మంది రాజులు పరిపాలించారు, అనేక మంది దేశాధ్యక్షులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు. ఏ పాలకునికి లేనటువంటి గొప్పదైనటువంటి పాలనాధికారము పోపు గారికే ఉన్నది. ఎందుకంటే రమారమి 14,000 గురువులు మొత్తము ప్రపంచ నలుమూలల నుండి ఒక్క మాట వలన, అంటే పరిశుద్ధ పాపు గారి యొక్క పిలుపు వలన ఒక్క మాట ఆజ్ఞాపించగానే ప్రపంచమంతా కదిలి రావడం అనేది అంతటి గొప్ప నాయకత్వము ఏ వ్యవస్థలో ఉన్నది, ఏ దేశంలో ఉన్నది, ఏ ప్రాంతంలో ఉన్నది అని అనిపించింది నాకు. అంతటి గొప్పదైనటువంటి దివ్యానుభూతి ఆ దేవుడిచ్చినటువంటి ప్రసాదము, అది కేవలము పోపు గారికి దేవుడిచ్చినటువంటి వారసత్వము. అంత ఘన చరిత్ర కలిగినటువంటి గొప్పదైనటువంటి శ్రీ సభను ఈరోజు మనము అందులో సభ్యత్వము కలిగి ఉండడము మన యొక్క జీవిత జన్మ సుకృతమని మనం అందరము భావించాలి. మనము చూస్తూ ఉన్నాము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, యెషయా 1:3లో, ఎద్దు తన యజమానిని ఎరుగును, గాడిద తన యజమాని తనకు గడ్డి వేసే స్థలమేమిటో తెలియను,
కానీ ఈ నా ప్రజలు నన్ను ఎరుగరు అని. ఈ మాట మన శ్రీ సభకు అప్లై చేసుకున్నట్లయితే మన జీవితంలో ప్రకృతి ధర్మం ప్రకారము మనకన్నీ తెలుసు. కానీ మనము జీవిస్తూ ఊపిరి పీలుస్తూ మనము అంటే జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ సభ యొక్క ఔనిత్యము కానీ ఘనతను కానీ ఎరిగినటువంటి అనేక మంది మనము దీనిని ప్రప్రథమముగా దాని యొక్క అస్థికత్వాన్ని, దాని యొక్క నైజాన్ని, సహజత్వ గుణాన్ని మొట్టమొదటిగా మనము 1962 సంవత్సరంలోనే రెండవ మహావాటికన్ సభ ఏర్పరిచినప్పుడు ఆనాటి ప్రపంచ పీఠాధిపతులందరూ కూడా ముక్త కంఠముతో పలికినటువంటిది ఏమిటి? మొట్టమొదటిగా వారు చర్చించినది ఏమిటి? దైవ ప్రజలు అని. దైవ ప్రజలు ముఖ్యమైన వాళ్ళు. ఏ వ్యవస్థ అయినా ఏ స్థితి అయినా ఈ ప్రజల నుండే వచ్చేది. వివాహ వ్యవస్థ అయినా, గురుత్వ వ్యవస్థ అయినా, మఠవాస వ్యవస్థ అయినా, ఇంకా ఏదైనా కూడా ఉద్భవించేది దానికి అన్నిటికీ జన్మస్థలము కుటుంబము, దైవ ప్రజలు. అందుకనే దైవ ప్రజలు కలిసి జీవించాలని ఆనాడే ఆశించినటువంటి శ్రీ సభ యొక్క కళ స్వర్గీయ దివంగత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క కాలములో అది మన కనులారా చూసే భాగ్యం వచ్చింది. ఆయన మన శ్రీ సభకు సినడల్ చర్చ్ అని పేరు పెట్టారు. సినడల్ అంటే అందరము కలిసి పయనించే శ్రీ సభ అని. అంటే అందులో తారతమ్యాలు లేవు, అందులో వర్గము లేదు, కులము వ్యవస్థ లేదు అన్నటువంటి రీతిలో అందరము దేవుని ఎదుట కలిసి జీవించి స్వర్గానికి ప్రయాణము చేయాలి. ఆ నిరీక్షణే మన జీవిత ప్రయాణ ముఖ్య గమ్యము కావాలని కోరారు. దానిని మనసులో పెట్టుకొని గత సంవత్సరాలలో మన మేత్రాసనములో మన ప్రీతమ పీఠాధిపతులు రాయరాల విజయ్ కుమార్ తరపున ఆయన, తర్వాత దానికి ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడినటువంటి మోన్సిగ్నోర్ దేవరాజ్ స్వాముల వారు, అలాగనే సెక్రటరీగా అర్చన సిస్టర్ కూడా పనిచేశారు. వాళ్ళందరూ కూడా వివిధ విచారణలలో సినడల్ చర్చ్ యొక్క విధి విధానాల గురించి చర్చించి అనేక విషయములను క్రోడీకరించి రోమ్ నగరమునకు మన మేత్రాసనమున పంపడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క రీతిలో డీనరీ లెవెల్లో, అంటే విచారణ తరపు అయిపోయింది. ఇప్పుడు డీనరీ లెవెల్లో అంటే మన శ్రీకాకుళంలో 4 డీనరీలు ఉన్నాయి. పార్వతీపురం, బత్తిలి, పాలకొండ, శ్రీకాకుళం. పలాస అది అవసరార్థము చేయబడింది, ఇప్పుడు కూడా అది ఉన్నది. అంటే 5 డీనరీలు. ఆ యొక్క డీనరీలు వ్యవస్థ ఆ స్థాయిలో ఇప్పుడు అదే విషయాన్ని క్రొత్తగా వచ్చినటువంటి 14వ లియో పాపు గారి యొక్క ఆధ్యాత్మిక జీవన యాత్రలో మనమందరము వారం అవ్వటానికని ఈ యొక్క సమావేశాలు ఏర్పరుచుకుంటూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొట్టమొదటిది మనము ఎవరితో ప్రయాణం చేయాలి? కేవలం కథోలికమైన మనమేనా ప్రయాణం చేయాలి, నిరీక్షించాలి? అది కాదు. మనమంతా కూడా దేవుడు ఎన్నిక చేసిన సృజించినటువంటి ప్రజలందరూ కూడా కలిసి వెళ్ళేది ఈ యొక్క ప్రయాణము. అందుకనే మొట్టమొదటిగా మనము చర్చించవలసినది ఏమిటంటే, ఇతర సంఘాలతో మన యొక్క బాంధవ్యం ఏమిటి, మన సంబంధాలు ఏమిటి, వాళ్ళతో కలిసి జీవించవలసిన అవసరత ఏటనేది గుర్తించారు. అలాగనే వివిధ మతాలలో ఉన్నటువంటి అనేక మంది మఠాధిపతులను, పీఠాధిపతులను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు తమ జీవితంలో వారితో చర్చించి ప్రపంచమంతటా కూడా ఈ యొక్క క్రీస్తు రక్షణము అవసరమై ఉన్నదని చాటి చెప్పారు. వారు ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల పెద్దలతో కూడా ఆయన ఏం చేశారంటే ఇంటరాక్ట్ అయ్యారు. అందుకనే ప్రధానముగా ఇప్పుడు మన మొత్తం ప్రపంచంలో
ప్రాధాన్యత కలిగినటువంటి ఒక వ్యవస్థ ఏమిటంటే ఇతర ప్రజలతో మనము సంభాషించాలి, వారితో కలిసి జీవించాలన్నటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. రెండవది మనం చూసినట్లయితే మన భారతదేశానికి వచ్చినప్పుడు మన యొక్క కాలమాన స్థితిగతులను బట్టి మన స్త్రీ సభను ఏ విధముగా మనము దానికి అనుకూలముగా మలచి అందించగలమని, అంటే మన యొక్క భారతదేశంలో మనము ఆధ్యాత్మికముగా, రాజకీయముగా, విద్యాపరముగా, తరువాత నైతికముగా మన విలువలను బట్టి, స్థానిక విలువలను బట్టి క్రీస్తుని ఏ విధముగా వారికి అందించగలము, వారిని రక్షణ మార్గములోనికి తీసుకుని రాగలమని ఆలోచించమని శ్రీ సభ కోరుతూ ఉన్నది. ఈ విషయములన్నింటినీ కూడా చర్చించటానికి ఈ సమావేశాన్ని పూజ్య తండ్రి గారు, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2026లో ఫిబ్రవరి నెలలో జరగబోయే మన భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్యకు వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేయటానికి ఈ యొక్క మీటింగులను ఏర్పరిచి ఉన్నారు. కావున మీ విశ్వాస స్థాయిని బట్టి, మీరు నమ్మినటువంటి విశ్వాసమును బట్టి, మీరు పొందినటువంటి దైవ జ్ఞానమును బట్టి మీ అభిప్రాయాలను, మీ యొక్క అంటే ఉన్నటువంటి విశ్వాస స్థాయిలను ఇప్పుడు మీరు పంచుకోగలిగితే వాటన్నిటినీ క్రోడీకరించి మన ప్రీతమ పూజ్య మోన్సిగ్నో దూసి దేవరాజు గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ వివిధ కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు మంచి ఉద్దేశంతో, భక్తితో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియచేయాలని సవినయముగా కోరుతూ ఉన్నాను. అట్లాగనే ఈనాటి సమావేశాన్ని ఏమి చేయాలి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ విధంగా నిర్వహించాలనేది అన్నిటినీ కూడా ఫాదర్ మన మోన్సిగ్నోర్ దూసి దేవరాజు గారు నిర్వహిస్తారు. దాని కొరకై ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నో సాధక బాధలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో అడ్డంకులున్నాయి. రాజకీయ పరంగా అడ్డంకులున్నాయి, మతపరంగా అడ్డంకులున్నాయి. ఈరోజు కూడా మన క్రైస్తవ బిడ్డలకి దేశంలో ఎన్నో కష్ట నష్టాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మన ప్రస్తుత 14వ లేయో పాపు గారు చెప్తుంది ఏంటంటే, నిరాశపడని నిరీక్షణ. ఈ జూబిలీ సంవత్సరములో ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సందేశము, మీరు కష్టాలను, ఆటంకాలని, అవరోధాలని, ఇంకా వస్తున్నటువంటి అనేకమైన శ్రమలను చూచి మీరు నిరాశపడద్దు. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. క్రైస్తవుడికి నిరాశ లేదు. క్రీస్తునందు ఎల్లప్పుడూ కూడా క్రైస్తవునికి ఆశే ఉన్నది. అందుచేత ఈ ఆశ మనల్ని నిరాశపరచదు. క్రీస్తుని యందు మనము ఆశ పెట్టుకొని ఉంటే అది ఎన్నడూ మనల్ని నిరాశపరచదు. నిరాశపరచని నిరీక్షణ అని సెలవిస్తూ ఉన్నారు. అందుచేత మరి ఈరోజు మనమందరము కూడా కీర్తిశేషులైనటువంటి పూజ్య జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క భవిష్యత్ దర్శనము, కళ, డ్రీమ్, కలిసి పయనించే శ్రీ సభ నిర్మాణము, దీనికి అనుగుణమైనటువంటి పద్ధతులను, అనుగుణ్యమైనటువంటి అనేకమైనటువంటి భావాలను ఆయన పుంఖాలుగా ఆయన ఎన్నో ఉత్తరాల ద్వారా, ఎన్సిక్లికల్ ద్వారా ఆయన శ్రీ సభకు అందజేశారు. అవన్నీ భావరూపంలో ఉన్నాయి. అయితే ఇవన్నిటినీ ఇచ్చి ఆయన పరలోక ప్రాప్తిని పొందారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కొత్త పాపుగారు 14వ లేయో పాపుగారు వచ్చారు. మరి 14వ లేయో పాపుగారు ఒక మాట చెప్తే, ఆయన మన ఫ్రాన్సిస్ పాపు గారికి భిన్నముగా వెళ్ళటము లేదు, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నారు. ఆయన తలపెట్టినటువంటి కార్యాలని కార్యరూపము దాల్చాలి అని, ఆయన తలపెట్టినటువంటి ఆలోచించినటువంటి ఆలోచన విధానాలని అమలు చేయాలి అని మన 14వ లేయో పాపు గారు నడుము కట్టుకున్నారు. ఆయన సంసిద్ధులై ఉన్నారు. అందుచేత మీకు ఇచ్చే ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటి అంటే, ముఖ్యమైనటువంటి ప్రశ్న, మూడవది, నూతన 14వ లేయో పాపు గారు సువార్త ప్రబోధము గురించి
తర్వాత నూతనీకరింపబడిన నిరీక్షణ గురించి ఏం చెప్పారు అనే ప్రశ్న ఉంటుంది. దానికే ఈ జవాబుగా నేను మీకు చెప్తున్నాను. ఒక విధంగా చెప్పాలి అంటే అంటే ఆయన అవమానించినట్లు కాదు. ఇది ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క నీడ 14వ లియో పాపు గారు. ఆయన జరగటంపు లేదు, ఎదురు లేదు. ఆయనేమో ఆయన మన పూర్వ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క అడుగుజాడల్లోనే ఆయన నడుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు చర్చాంశనీయాలు మనము ఈరోజు అందుకోబోతూ ఉన్నాము. ఆ తర్వాత గ్రూపులుగా విడిపోయి గారు మొదటి గ్రూప్ యొక్క నివేదికను అందిస్తారు. అందరము చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాం. కలిసి పయనించే శ్రీసభ పీఠాధిపతులు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు. 1వ ప్రశ్న, భారతదేశంలోని 3 విధములైన సీరో మలబార్, సీరో మలంకర, లాటిన్ రైట్ శ్రీసభ, ఈ 3 శ్రీసభలు ఐక్యమత్యంతో ఏ విధంగా ముందుకు సాగిపోవాలి? ఫస్ట్ దాని ఆన్సర్, సీరో మలబార్, సీరో మలంకర, లాటిన్ అనే సభలను దేవుడే స్థాపించారు. దీని ద్వారా ప్రతి వ్యక్తి విశ్వాసముతో జీవిస్తూ దేవుని చేరాలి అనేది ఈ 3 సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాంతీయ ఆచారాలు బట్టి, వారి వారి విధానాలు బట్టి ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పూజలలో వ్యత్యాసం ఉన్నను ప్రతి ఒక్కరు చేస్తున్నది ఒకే దేవుని యందు విశ్వాసం ఉండడానికి. 3, ఎవరు ఏ పూజలు చేస్తున్నా కానీ అందరి విశ్వాసం ఒక్కటే. మన తాత ముత్తాతల నుండి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మనము కొనసాగించాలి అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2వ ఆన్సర్, జగద్గురువులు, మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, కథోలిక సంఘం అంతటా సువార్త ప్రసారం చేయాలి అనేది ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ముఖ్య దర్శనం. అందరూ కూడా శ్రీసభలో ఒక్కుముడుగా పనిచేయాలి అనేది అతని యొక్క ఉద్దేశం. జగద్గురువులు, మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు,
ఉపదేశాలది మాత్రమే కాకుండా శ్రీసభ అనేది మనందరి యొక్క శ్రీసభ కనుక అందరము ఒకే విధంగా పనిచేస్తూ దేవుని విశ్వాసంలో నడాలి అనేది పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మూడవ ఆన్సర్, పునీత ఫ్రాన్సిస్ పోపు గారు నడిచే పద్ధతిలో లియో పోపు గారు నడుస్తూ తాను చేపట్టినవని చేయుటకు ప్రయత్నిస్తున్నారనేది ఒక నిజము. మన నిరీక్షణ అంతా దేవుడే. ఆ నిరీక్షణ ఆ క్రీస్తు రాకడ కోసమే అని మనకు తెలుసు. మన విశ్వాసం రోజు రోజు పవిత్రాత్మ ద్వారా నూతనీకరింపబడాలి. మన విశ్వాసం బలపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేయాలి. మన శ్రీసభ ఏ విధంగా ఉన్నది, ఎట్లా నడుచున్నది అనేది, దానిని ఎలా నూతనీకరించాలి అనేది మనము ఒక్కొక్క రోజు పరిశీలన చేయాలి. శ్రీసభ నూతనీకరణ అంటే మన ప్రార్థన, మన సాక్షాత్కార జీవితము, మన విశ్వాసము ద్వారా అనేక మందిని మన శ్రీసభలో చేర్చుకునే శ్రీసభకు రోజు రోజుగా నూతనీకరించబడాలి అంటే మన యొక్క వ్యక్తి యొక్క జీవితాలు ప్రతి ఒక్కరికి సాక్ష్యంగా మారాలి. అప్పుడే మన యొక్క శ్రీసభ నూతనీకరంగా ఉంటుందని భావన. 4, మొదటి నుంచి కూడా కథోలిక సంఘములో ప్రజలకు అన్ని విధాలుగా కథోలిక సంఘం బాగు చేసింది. ఏ విధంగా అంటే హాస్పిటల్ కట్టించడం, విద్యారంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా ఈ విధంగా కథోలిక విశ్వాసం అనేది సామాజిక న్యాయం చేసింది. అందరూ సమానమే అనే విధంగా మనందరినీ ముందుకు నడిపించింది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ప్రజలను ముందుకు నడిపిస్తుంది అనటంలో అతిశయుక్తి లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. మనలో స్వార్థం అనేది తీసివేసినప్పుడే ప్రతి ఒక్కరూ ఐక్యముగా, ప్రేమగా, ఒకే విశ్వాసంతో ముందుకు నడిపింపబడతాము. కథోలిక సంఘం అందరినీ మంచిగా మోటివేట్ చేయాలి. అంటే ఈ యొక్క శ్రీసభ కథోలిక సంఘం ముందు చాలా హాస్పిటల్స్ని విద్యారంగంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించేలాగున ఇప్పుడు మనందరం కలిసి అనేక రంగాలలో చేయూతగా ఉంటూ ప్రతి ఒక్కరిని దేవుని యొక్క విశ్వాసంలో నడవాలి, ప్రేమలో ఉండాలని మోటివేట్ చేసినట్లయితే మన యొక్క శ్రీసభ ఇంకను నూతనీకరంగా ఉంటుందని మా యొక్క భావన. థ్యాంక్ యూ సో మచ్. మాది 2వ గ్రూపు. ఈరోజు మొదటి దానికి అందరినీ కలుపుకొని అందరూ ఒకే పద్ధతిలో మన యొక్క లాటిన్ రైట్ శ్రీసభలో ఉండే మేము ఇష్టపడతాం. కానీ వాళ్ళు ఆచరించే పద్ధతులు మనకు ఇష్టపడకపోవచ్చు. అంటే మన పద్ధతులు ఆచరణ వేరే ఉంటుంది, వాళ్ళ ఆచరణ వేరేగా ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళ పద్ధతులు నచ్చకపోవచ్చు, మన పద్ధతులు వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ శ్రీసభ అనేది మనమందరము ఏదైతే మన యొక్క శ్రీసభ యొక్క పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ మన జీవితాలని శ్రీసభ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడిచినప్పుడు మన శ్రీసభ ఎంతో అభివృద్ధి చెందుతుందని మొదటి ఉద్దేశం. రెండవది, ఈ 3 సంఘాలు విశ్వాసంచే బలపడి దైవరాజ్యమే స్థాపనగా, ఆత్మల సంపాదన లక్ష్యముగా, ప్రతి ఒక్కరూ దైవరాజ్యంలో ఉండే విధముగా, క్రీస్తు ప్రేమను 10 మందికి అందించే విధముగా ఉండాలి. ఆ విధముగా ప్రజలను ప్రేరేపిస్తూ శ్రీసభ అభివృద్ధికి తోడ్పడాలి. ఇవన్నీ ఉండాలంటే ముఖ్యంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. బైబిల్ జ్ఞానంతో పాటు శ్రీసభ కట్టడలను అనుసరిస్తూ జీవించాలి. ఫ్రాన్సిస్ పోపు గారి దర్శనంలో భాగంగా గ్రామాల నుండి, విచారణ నుండి, డీనరీ, డయాసిస్ లెవెల్ వరకు ఉన్నటువంటి విశ్వాసులకు తరచుగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తూ తప్పిపోయినటువంటి కుటుంబాలను దర్శిస్తూ వారిని మరల మన యొక్క శ్రీసభలో బిడ్డలుగా చేర్చే విధముగా ఉండాలి. అయితే ఇటువంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎవరైతే తప్పిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో
వారి కుటుంబాలను దర్శించి మరలా వారిని బలపరచడం ద్వారా మన యొక్క పోపు గారి దర్శనంలో భాగంగా ఈ జనరాలిటీ అనేది అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. మూడవది, లియో పోపు గారి యొక్క ఆలోచనలు అందరూ సమానంగా చూడటం, అందరి పట్ల కనికరం కలిగి ఉండటం, కుల మత భేదాలకు అతీతముగా ఉండడం, దైవరాజ్య స్థాపనయే లక్ష్యముగా ఉండడం అనేది చేస్తే ఈ యొక్క స్త్రీ సభ ఇంకా అభివృద్ధి చెందుతుందని మూడవది. నాలుగవది, ప్రతి రంగంలోనూ స్త్రీ సభ ప్రధాన పాత్ర నిర్వహిస్తూ విశ్వాసుల ద్వారా అన్ని రంగాలను తమ యొక్క పాత్రను పోషిస్తూ విశ్వాసుల ద్వారా ప్రతి ఒక్క రంగం, నైతికం అంటే మనం చర్చకు వస్తే అనేక నైతిక విషయాలు మన అందరికీ తెలుస్తాయి. అలాగే ఆధ్యాత్మిక రంగం, దేవునిలో బలపడితే మనందరము ఆ దైవరాజ్య స్థాపనయే లక్ష్యంగా జీవిస్తాము. ఆ విధముగా చేసేటప్పుడు మన యొక్క దైవరాజ్య స్థాపన ఇంకా జరిగి మన యొక్క పోపు గారి తలంపులు నెరవేరుతాయి. ఆ విధముగా మన స్త్రీ సభ కూడా అభివృద్ధి చెందుతూ అనేక ఆత్మల భారం కలిగి ఉండాలని నాలుగవది తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. స్త్రీ సభ అధికారులకు మొదటిగా యథార్థత, సేవాభావం కలిగి ఉండాలి. అంటే పోపు గారి నుంచి బిషప్పులు కానీ, గురువులు కానీ, చివరికి ఉపదేశులు కానీ, అంటే సంఘము కాదు, వీళ్ళకి ముందు యథార్థత ఉండాలి, సేవాభావం కలిగి ఉండాలి వాళ్ళు. అప్పుడు స్త్రీ సభ అనేది ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తుంది. రెండో పాయింట్, ఈ మూడు స్త్రీ సభ యొక్క సాంప్రదాయాలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మూడు స్త్రీ సభలను గౌరవించుకోవాలి. అందరూ సమానత్వం కలిగి మూడు స్త్రీ సభలు కలిగి ఉండాలి. ఎవరికి వారు మేము గొప్ప అనుకోవడం కాకుండా అందరూ కలిసిమెలిసి సమానత్వంతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క ఉద్దేశము నిరీక్షణ కోసము. నిరీక్షణ అంటే ఆశ కలిగి క్రీస్తు కొరకు జీవించుట. అంటే ఎవరెవరు జీవించాలి? క్రైస్తవులు ప్రతి ఒక్కరము ఆశ కలిగి దేనికోసం? యేసుప్రభు యొక్క సువార్తను చాటి అన్యులకు మనము తెలియపరచాలి. మనం ఎలా తెలియపరచాలి? సువార్త చెబుతూ మన నిజ జీవితంలో మనం ఏ విధంగా నడుస్తున్నాము. మొదట కావలసిన మన నిజ జీవితంలో మనం ఏ విధంగా నడుస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉంటున్నామా? చెప్పడం వరకే శ్రీరంగ నీతిలా, పాటించడం వరకు రావట్లేదా అనేది మొదట తెలుసుకోవాలి. తరువాత క్రీస్తు కొరకు జీవించుట, ఇతరులని క్రీస్తు దగ్గరకు అంటే ఆహ్వానించుట. మనకు ఆలస్యంలో నాకు తెలిసి ఇంతకు ముందేముంటే పూర్వం ఫాదర్లు సిస్టర్స్ వెళ్ళి ఎక్కడైనా సంఘం ప్రజల దగ్గరికి వెళ్ళి మనుగడగా కూర్చొని పెట్టి వాళ్ళకి జ్ఞానస్థానం గురించి చెప్పడం, మన సంఘంలో సంఘస్థులు కలిపేవాళ్ళు. ఇప్పుడైతే నాకు తెలిసి ఉండి సంఘస్థులతో సహా అలా వెళ్తున్నాం, కానీ కొత్తగా కుటుంబాలు కానీ సంఘస్థులు కానీ కలడమంటూ ఎక్కడా నాకు తెలిసి లేదు. ఉన్న సంఘస్థులనే అలా పాటించుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తరువాత మెయిన్ ఇంటింటి సువార్త మెయిన్ ఉండాలండి. ఫస్ట్ బీసీసీ, బేసిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అంటే బేసిక్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సంఘంలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సంఘం ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అప్పుడు మనము ఇంటింటికి వెళ్ళి చెప్పగలం. కుటుంబానికి పెద్దవాడు తండ్రి. తండ్రి అనేవాడు మొదట నీతిగా నిజాయితీగా దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే అప్పుడు తన కుమారుడు, తన భార్య, తన చుట్టబంధువులు తెలుసుకుంటారు. అరే బాబు, నా తండ్రి నా ఇంటి కుటుంబం పెద్ద చాలా బాగా జీవిస్తున్నాడు, ఈ విధంగా నేను కూడా జీవించాలి అనే విధంగా ఉండాలి. అది ముందు మన సంఘంలో రావాలని నేను కోరుకుంటున్నాను. తరువాత ఎస్ఎస్సి, స్మాల్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అంటే ఇది కుటుంబం. ఫస్ట్ సంఘ ప్రార్థన అయిన తర్వాత కుటుంబ ప్రార్థన అలవాటు అవుతుంది.
మన ఇంట్లో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నామండి? ఎవరూ చేయట్లేదే. ఏమంటే జపమాల స్టార్ట్ చేస్తాము, జపమాల అయిపోయిన తర్వాత అయిపోయింది. అవి కొంతమంది ఇంట్లో జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కువ శాతం కుటుంబ ప్రార్థనలు కానీ సంఘ ప్రార్థనలు కానీ జరగట్లేదు. అవి జరగాలంటే మనము మొదటగా నూతనంగా ఏం చేయాలి? అప్పుడు పూర్వం ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి అమ్మగారులు కానీ ఎవరో వీధులకు వచ్చేవారు. వచ్చి ఒక ప్రార్థన, నాకు తెలిసి అప్పుడు మేసారు, అప్పుడు కొద్దిగా యంగ్స్టార్గా ఉండేవాళ్ళు కాబట్టి ఇంటింటికి ప్రార్థన పెట్టేవారు. సాయంత్రం అయ్యేసరికి జపమాల అయ్యేది, ప్రార్థన అయ్యేది, అందులో ప్రసంగం చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు. సిస్టర్స్ వస్తే సిస్టర్ ప్రార్థన చేసి అక్కడ ఆ వీధిలో ఉండే పరిస్థితులు, ఆ కుటుంబంలో ఉండే సమస్యలు అవి తెలిసేవి. అప్పుడు ఆ పూర్వం ఆ ఫాదర్కి కానీ అమ్మగారికి కానీ ఆ కుటుంబ వివరాలు తెలిసేవి, ఆ సంఘం వివరాలు తెలిసేవి, ఆ వీధి యొక్క వివరాలు తెలిసేవి. ఇప్పుడైతే నాకైతే పక్కింటోడు ఏటవుతుంది ఈ పక్కింటోడికి తెలియదు. అలా పరిస్థితులు ఇప్పుడు మనకి మన స్త్రీ సభలో, మన ఫాదర్లలో, మన అమ్మగారిలో కానీ, మన ఉపదేశంలో కానీ, మన సంఘస్థులో కానీ ఈ విధంగా జరుగుతుంది. ఇలాంటివన్నీ లేకుండా కొద్దిగా ప్రార్థనా విధానాలు అయితే ఇప్పుడు మన లియో పాపు గారు చెప్పారు కదా, కొత్తగా నిరీక్షణ అంటే కొత్తగా ఆశ కలిగి ఉండాలి. దేవుని మీద, దేని మీద ఆశ కలిగి ఉండాలి? దేవుని మీద. దేవుడి మీద మనం ఎంత ఆశ కలిగి ఉంటామో అది మన జీవితంలో నిరూపించాలి. ప్రార్థన చేసినంత మాత్రాన ప్రభు అని పదే ప్రార్థించడం కంటే పాట ఉంది కదా, అలా కాకుండా ప్రార్థించడం ఎంత ముఖ్యమో ఇతరులకు సాయం చేయడం అనేది విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, మీరు ఇప్పుడు ఎవరికి మనం వేలకు వేలు, వందలు పెట్టక్కర్లేదండి. ఒక ఆరోగ్యం బాగులేని దగ్గరికి వెళ్ళి నాయన నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది జస్ట్ అడిగితే, ఒక పెద్దలు వచ్చి అడిగేసరికల్లా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఒక గురువు వచ్చి ఆశీర్వదిస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఒక అమ్మగారు వచ్చి ఒక ఆశీర్వదిస్తే అక్కడ మధ్యవర్తులు ఎవరు? ఉపదేశకులు. వాళ్ళు అనేవారు ప్రజలకి, ఫాదర్లకి మధ్యవర్తులు ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలు బట్టి అయితే నేను కొద్దిగా ముందుకెళ్తున్నాను, నన్ను అపార్థంగా ఏమనుకోవద్దు, లేకపోతే నేను ఆపేస్తాను కొద్ది 2 నిమిషాలు చెప్పేసి. కాకపోతే ఈ మధ్యవర్తులు అనేవారు కరెక్ట్గా ఉండాలండి. ఒక మనిషికి తప్పు జరగవచ్చు, ఒకటికి ఏదో బాధ రావచ్చు, ఆపేద ఏదో కొద్దిగా సమస్యలు రావచ్చు. ఫాదర్ అండి ఇదిగోండి సమస్య ఉంది, మా ఫాదర్కి చెప్పండి, అదే నివేదిక ఇస్తున్నాను. కాబట్టి అవునండి ఫాదర్, అదే కాబట్టి ఇలాంటివి లేకుండా నెక్స్ట్ పిల్లలకి బైబిల్ క్లాసులు అనేవి లేవండి. బైబిల్ సత్యోపదేశ క్లాసులు కానివ్వండి, లేకపోతే అలాంటివి చెప్పి పిల్లలకి సంఘ ప్రార్థనలు నేర్పించడము, జపమాలు నేర్పించడము ఇలాంటివి చేయాలని, అలాగే పవిత్ర సభలు పెట్టడము, రాత్రి కూటాలు పెట్టడము. అంటే మెయిన్ ఇప్పుడు మనం ఏదో చేస్తామనుకో, ముందు మన ఊర్లో మన సంఘాన్ని మనం నిలబెట్టుకోగలిగితే తక్కిన సంఘానికి మనము చెప్పగలుగుతామనేది నా యొక్క ఇది విన్నపం. భారతదేశంలో 3 విధములైన కథోలిక స్త్రీ సభలు అనగా సిరో మలబార్, సిలో మలంకర, లాటిన్ రైట్ స్త్రీ సభ. ఈ 3 స్త్రీ సభలు ఐకమత్యముతో ఏకంగా ముందుకు సాగిపోవాలి. స్త్రీ సభ ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, దైవార్చన క్రమంలో 3 విధములైన దైవార్చన ఒక్కటే. 3 రకాలైన స్త్రీ సభలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో పాలక పునీతులైన థామస్ వారు కేరళ రాష్ట్రంలోనూ సువార్త ప్రకటించడానికి అప్పుడు ఆ రాష్ట్రంలో పూజా విధానము సిరో మల్బార్, అలాగే సిరో మల్కర, లాటిన్ రైట్ స్త్రీ సభ పరిగణలో ఉండేవి. పోపు గారి కొన్ని ఆదేశాల ప్రకారం ఈ 3 స్త్రీ సభలు ఏకమైనప్పుడు కలిసి పయనించగలవు. చివరగా క్రీస్తే నాయకుడు. సిరో మలంకర స్త్రీ సభలో గురువులు వివాహం చేసుకొని క్రమంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తును ఆధారంగా చేసుకొని ముందుకు సాగుతున్నాం. 2వ ప్రశ్న, కీసేసులైన దివంగత ఫ్రాన్సిస్ పోపు గారు వేదవాపక భవిష్యత్తు దర్శనాలు ఏమిటి? దీనిని ఎలా అర్థం చేసుకున్నాం? ప్రపంచంలో ఎవరు చేయలేని చరిత్రలోని నిలిచిపోయే సంస్కరణలు దివంగత ఫ్రాన్సిస్ పోపు గారు చేశారు. వేద వ్యాపకములో కోసము, సువార్త భవిష్యత్తు కోసము అనేక సంస్కరణలు చేశారు. ఆయనలాగానే అందరూ కలిసి పయనిద్దాం అంటే సినడల్ ఇందులో పెద్దపీట వేశారు.
గృహస్థ క్రైస్తవులకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సమానత్వం, ఆడ మగ, కులం, మత, జాతి విచక్షణ భేదం లేకుండా అందరికీ శ్రీసభలో సమానత్వం కల్పించారు. ఉదాహరణ, పూజా సహాయంలో, దివ్యసప్రసాదం పంచ విధానంలో మరి కన్య స్త్రీలకు ఇచ్చి అన్నారు. అలాగే విచారణ సలహా సంఘములలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మరి ఏకం చేశారు. ఈ విధముగా శ్రీసభలో ఆడ మగానే భేదభావం లేకుండా అందరికి సమాన హక్కులు కల్పించారు. మూడవ ప్రశ్న, నూతన 14వ లియోపోప గారి సువార్త ప్రబోధ దీక్ష ఏ విధముగా ఉన్నది? నిరాశపరిచిన నిరీక్షణ అనగా శ్రీసభ నూతనీకరణ అనగా ఏమి? దివంగత ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క ఆయన సంస్కరణలోనే అవలంబిస్తున్నారు. అబ్రహాం నిరీక్షణ వలె, యోహా నిరీక్షణ వలె ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఉన్నాయి. ఉదాహరణ, యూదమత విశ్వాసుల కారణంగా విశ్వాసులు విశ్వాసాన్ని కోల్పోకుండా నిరాశ కల్పించని ఈ నిరీక్షణలో మరి ముందుకు సాగిపోవాలని పోపు గారి యొక్క ప్రోత్సాహం కొనసాగుతూనే ఉన్నది. 4వ ప్రశ్న, నవభారత నిర్మాణంలో విద్యారంగములలో, సాంఘిక రంగములలో, నైతిక రంగములలో, ఆధ్యాత్మిక రంగంలోనూ రోమన్ కథోలిక శ్రీసభ పాత్ర ఏమిటి? ఉదాహరణకు ఆధ్యాత్మికత మేత్రాస స్థాయిలోను అనేక విచారణలలో, మఠవాసాలు, నివాసాలలో, విద్యా సంస్థలు చేసి సాంఘిక సేవా సంఘ విశ్వాసం ద్వారా స్వయం సమృద్ధి కృషి సత్ఫలితాలు కొనసాగుతున్నాయి. నిత్యము పూజలు జరుగుతున్నాయి. ఇందు మూలంగా రోమన్ క్యాథలిక్ శ్రీసభ మరి ఎటువంటి అసమానతలు లేకుండా ఐక్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నాయి. థ్యాంక్స్ యూ టు ఆల్. అలియాస్ మా ఆత్మీయ గురువులు, పాలకుల విచారణకర్తలు సుందర ఫాదర్ గారికి, రాజ్యం విచారణకర్తలు యజ్జల ఐసా ఫాదర్ గారికి, మా ఆత్మీయ అమ్మగారి అయినటువంటి మీరుజున అమ్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధముగా మా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సలహా అడిగి చెప్తున్నటువంటి వారి యొక్క మా సంఘం తాలూకా గ్రూప్ తాలూకా నివేదిక మీకు సమర్పిస్తూ ఉన్నాం. 1 ప్రశ్నకి జవాబు, వేరే ప్రాంతాలలో, దేశాలలో, రాష్ట్రాలలో పూజా విధానాలు, విశ్వాస పాత్ర, పవిత్రత, సమయపాలన తేడా ఉన్నా మనకున్నటువంటి విశ్వాసం ద్వారా భిన్నత్వములు ఏకత్వముగా భావిస్తూ శిలన ప్రయాణంలో కొనసాగించాలని మరి బైబిల్ ప్రకారంలో గ్రీకు, లతీను, హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ 3 భాషల్లో తెలుగులో తర్జుమా చేసి ఆ విశ్వాసాన్ని ఎలాగైతే మనం ప్రకటించుకుంటున్నామో, యాకోబు 1:12లో సోదరుగా గురైనను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు, ఏలైనా అతడు పరీక్ష అతడు ఉత్తీర్ణుడు జీవకిరీటము వసకబడుతుంది. అతడు ఇచ్చిన ప్రణాళికలు మనం భావించడానికి ఈ మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్నకు జవాబు, కీర్తిశేషులు ఫ్రాన్సిస్ పోపు గారు సమపాలన అర్థం చేసుకుంటూ మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారుగా అనుకున్నట్లుగా శ్రీసభ పోపు గారి నుండి సామాన్య విశ్వాసం వరకు ఉన్నటువంటి విధానాన్ని, తన యొక్క ఆలోచనను విశ్వాసుల నుండి పోపు గారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమపాలనలో సమానత్వాన్ని చూపిస్తూ విశ్వాసం అర్థం చేసుకొని జీవించాలి. 1 కొరింథీయులు 15:58లో దృఢముగా, స్థిరముగా, బలముగా నిలబడు, ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపుడు, అప్పుడు నీ కార్యాలలో ప్రభు శ్రద్ధ చూపిస్తారు అనే వాక్యానికి మేము 2 ప్రశ్నకు జవాబు. 3వ ప్రశ్నకు జవాబు, దైవ కార్యక్రమాలు, ప్రార్థనలు, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, దివ్య పూజా బలులు, మహాసభలు అన్ని విధములుగా పాలు పంచుకొని వ్యక్తిగతము నుండి కుటుంబపరముగా, సంఘపరముగా విశ్వాసాన్ని పదిలపరుచుకొని కలిసి జీవించడమే ఈ శిలన ప్రయాణము. యాకోబు 1:5-16లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థింపుడు, అప్పుడు మీరు స్వస్థత పొందుదురు, ఏలైనా నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది.
4వ ప్రశ్నకు జవాబు. పేద బడుగు వర్గాలు, బలహీనత, జనబలము, ధనబలము, నిరక్షరాస్యులు, అణగారినటువంటి వ్యక్తులను మనం వారికి ప్రోత్సాహం చేసుకుంటూ బైబిల్ని ప్రోత్సహిస్తూ ప్రార్థనలు ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో వారికి చేయూతనిచ్చి నడిపించి ఈ సినరల్ ప్రయాణంలో కలిసి జీవించాలని ఆశ. దీనికి 1 తెస్సలోనిక 5వ అధ్యాయంలో 21వ వాక్యము, సమస్తమును పరీక్షింపుడు మంచిని మాత్రమే అంటే పెట్టుకుని ఉండు. మా గ్రూప్ ఇచ్చినటువంటి చివరి యొక్క ఉద్దేశము, ప్రతి కుటుంబము దినచర్య అనగా ప్రార్థన, బైబిల్ పఠించడం చేయాలి. స్త్రీలు ఆడవారు సీరియల్కి దూరంగా ఉండాలి. యువకులు సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించినటువంటి పురుషులు అనేక వ్యసనాలకి దూరంగా ఉంటే ఆ కుటుంబము జేసు మరియా జోజప్ప అనే పరిశుద్ధ తిరుగుగా ఉంటూ ఆ కుటుంబ ఆదర్శాన్ని తీసుకొని ఈ శరీర ప్రయాణంలో కలిసి పయనించడానికి ఇది ఒక ఆస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఫాదర్లకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి గురు పొంగవులందరికీ కూడాను మనందరి తరపున స్తోత్రం తెలియజేస్తూ, అలాగనే ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి 6th గ్రూప్గా ఉన్నటువంటి మా గ్రూప్ మరి ఫాదర్ గారు డొమినిక్ ఫాదర్ గారికి వారు ఇచ్చినటువంటి సలహాలు మేరకు, అలాగనే ఆ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సమర్పించినటువంటి ఈ చిరు నివేదికను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మరి 4 ప్రశ్నలు ఇచ్చున్నారు. మొదటి ప్రశ్నకు సమాధానముగా, శ్రీసభ స్థాపకులు క్రీస్తు భగవానుడు యేసు ప్రభువారే. అపోస్తులుడైన పునీత పేతురు గారు మన శ్రీసభకు మొదటి పోపు గారు. వారి వారసులుగా కొనసాగుతున్న పోపుగారుల యొక్క ఆలనాపాలనలో తిరుసభ పనిచేయాలి. ప్రభు నేర్పిన బోధన ప్రకారము 3 శ్రీసభలు ఐకమత్యంతో పనిచేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగముగా దివ్య సంస్కారాలు జీవితంలో తిరుసభ ప్రయాణం చేయాలి. ముఖ్యంగా జ్ఞానస్నానము, భద్రమున అభ్యంగనము, దివస ప్రసాదము, పాప సంకీర్తనము. దైవవాక్కు మీద ఆధారపడి 3 శ్రీసభలు పనిచేయాలి. విధేయత, క్రీస్తు వారసులుగా ఉన్నవారికి విధేయులుగా ఉండాలి. మేత్రానులు, గురువులు, మఠవాసులు, దైవ ప్రజలు మొదలగువారు. పవిత్రాత్మ సర్వేశ్వరుని నడిపింపులు 3 శ్రీసభలు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడిపింపులో 3 శ్రీసభలు కూడాను పనిచేయాలి. 2వ ప్రశ్నకు సమాధానముగాను, సినడన్ కార్యక్రమంలో భాగముగాను ఫ్రాన్సిస్ పోపు గారు ముఖ్య ఉద్దేశము, పోపు గారు మేత్రానులు, అతి మేత్రానులు, గురువులు, ఉపదేశకులు విశ్వాసులతో కలిసి పయనించాలి. వారి ఉద్దేశములో స్వయం పాలక, స్వయం సమృద్ధి, స్వాలంబన కలిగిన సంఘాలుగా ఏర్పడాలి. వారి ఉద్దేశములో జ్ఞానస్నానం పొందిన ప్రతి విశ్వాసి క్రీస్తు యొక్క ప్రేషిత కార్యం భాగస్థులు కావాలి. 3వ ప్రశ్నకు సమాధానముగా, నూతన 14వ లియో పోపు గారు మరి క్రీస్తు శేషులు దివంగత పూజ్యులైనటువంటి కాపరైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి అడుగుజాడలలోని శ్రీసభను వారు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లియో పోపు గారు వారి యొక్క పాలన ఆశాజనకముగా ఉన్నది. ఇక 4వ ప్రశ్నకు సమాధానముగా, నైతిక రంగంలో సాధించినది చాలా ఉన్నది. ఇది నిరంతరముగా కొనసాగించే ప్రక్రియ. పైన పేర్కొన్న రంగాలలో ప్రతి ఒక్కరి బాధ్యత, భాగస్వామ్యం అనేది ఎంతో అవసరం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి గురువులందరికీ
పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 8/7/2025 పాలకొండరి డీనరీ మరియు 10వ తేదీన పలాస శ్రీకాకుళం డీనరీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి మన సాహసోపేతమైనటువంటి మన శ్రీకాకుళం మేత్రాలైనటువంటి పూజ్య గురువులు రాయరాలు విజయ్ కుమార్ వారికి నేను వందనాలు సమర్పించుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మరి ఈ డేనరీకి వచ్చినటువంటి పాలకొండ, నవగాము, తలవరం, పాలవలస, చిన్నమంగళాపురము, సంకిలి, గంగాడ, రాజాం, తూడి, హుసేనపురం, మరియగిరి విచారణ నుండి వచ్చినటువంటి మరి విచారణకర్తలందరికీ దేవుని నామంలో నేను జయశ్రీ స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క డేనరీకి వచ్చినటువంటి వివిధ భక్త సంఘాలందరూ కూడాను మరి ఈ శుభ మధ్యాహ్నకాల మరి వందనాలు మీకు సమర్పించుకుంటూ ఈరోజు మనకిచ్చినటువంటి అంశాలలో ఒకటవది, భారతదేశంలో 3 విధములైన కథోలిక శ్రీ సభలు అనగా సిరో మలబారు, సిరో అలంకారము, అలాగే లాటిన్ పూజా విధానములో ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యమత్యము ఏ విధంగా ముందుకు సాగాలనేది మనకి మొదటిసారిగా ఇచ్చున్నారు. దానికి మా యొక్క 7-8 వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఏమిటంటే, మొట్టమొదటిసారిగా ఈ యొక్క విధానం అనేది వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనగా మన ప్రపంచంలో ఉన్నటువంటి పశ్చిమ తూర్పు దేశాలలో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి వర్గములు ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలు వ్యవహారంలో కలిగి ఆరాధనలు జరగాలి. రెండవది, అందరూ ఐక్యమత్యము కలిగి క్రీస్తునికి అనుకూలముగా ఆరాధనలు కొనసాగించాలి. తర్వాత ఆరాధనలో అందరికీ అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు వారికి అనుకూలముగా ఆరాధన విధానంలో జరిగినప్పుడు ఏ రకమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ దేవుని యొక్క ఆరాధనలు ఒకే రకంగా ఉంటుందని మా అభిప్రాయము. రెండవది ఏంటంటే, కీర్తిశేషులు దివంగత ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క వ్యాపక భవిష్యత్తు దర్శనములు ఏమిటి, దీనిని ఎలా అర్థం చేసుకున్నారు అన్నటువంటి ఆ యొక్క ప్రశ్నకి మా ఆన్సర్ ఏంటంటే, మరి సినరల్ చర్చి విధానము అంటే కలిసి అందరూ ప్రయాణం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కలిగి ఉండాలి. దైవరాజ్య స్థాపనలో తనకు తాను తగ్గించుకొని, అంటే అవతల పోపు గారిని కాకుండా, అలాగని ఆర్చ్ బిషప్లను కాకుండా, గురువులను కాకుండా, ఉపదేశకులను కాకుండా, సామాన్య విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, లేదా నీకు డబ్బున్నది లేదా నాకు డబ్బు లేదు అన్నటువంటి తారతమ్యత లేకుండా అందరము కలిగి తనకు తాను తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్ళి, అంటే సినరల్ ఉద్దేశం అదే, ప్రజల వద్దకు వెళ్ళి యేసుప్రభు కూడా అంత సృష్టికర్త అయినప్పుడు కూడా కిందకు వచ్చి శిష్యుల పాదాలకు అడిగి ఉన్నారు. అలాంటి తగ్గింపు తత్వము పోపు గారి నుండి, ఆర్చ్ బిషప్ నుండి, పోపుల నుండి, తర్వాత బిషప్ గారి నుండి, గురువుల నుండి, ఉపదేశాల నుండి ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసులకు మనము తగ్గించుకొని సేవలు చేసినప్పుడు తప్పనిసరిగా మన యొక్క కథోలిక వ్యవస్థ అనేది ముందుకు వెళుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గురువులు, ఉపదేశకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ముందు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఈరోజు అనేకమైనటువంటి వ్యవస్థలు చూసుకున్నట్లయితే పిలిచిన వెంటనే పరిగెడుతున్నారు, కాబట్టి వాళ్ళందరూ అభివృద్ధి అవుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దయచేసి నేను విషయాలు ఎందుకంటే మన సభముఖంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, చెప్పిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే చాలా సమయం అయిన తర్వాత వారి ఏడుపులు, బాధలు, వేదనలు తొలగిపోయి ఏడ్చేసిన తర్వాత సన్నగిల్లిపోయిన తర్వాత వస్తున్నారు జనాలు. కాబట్టి అలాగా కాకుండా ముందుగా ఏం చేయాలంటే వీళ్ళందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి మూడో అంశం ఏంటంటే, నూతన 14వ లియో పోపు గారు సువార్త ప్రబోధ దీక్ష ఏ విధంగా ఉన్నది, నిరాశపరచని నిరీక్షణ శ్రీసభ నూతనీకరంగా అనగా ఏమిటని చెప్పడం జరిగింది.
అవసరమగు ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా దయచేసి ఈ విషయాలు ఇది మరి ఉంచవలసిగా కోరుచున్నాము. అవసరమగు ప్రాంతాలలో నూతన దేవాలయములను కట్టాలి. ఎక్కడెక్కడైతే అవసరమవుతుందో ఆ అవసరమైనటువంటి ప్రాంతాలలో, ఊరుల్లో, గ్రామాలలో మనం నూతన దేవాలయం మనం కట్టినట్లయితే తప్పనిసరిగా ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వారి యొక్క వేదనలని దేవునికి వినిపించుకుంటారు. తర్వాత నిరాశ నిస్పృహలు ఎన్ని వచ్చినను దేవుని రాజ్య స్థాపనలో నిరీక్షణ కలిగి శ్రీసభ నూతనమైన ప్రజలకు విశ్వాసపరమైనటువంటి సేవ అందించాలని మరి కోరుచూ ఉన్నాను. 4వది, నవభారత శ్రీసభ నిర్మాణంలో విద్యాపరంగా, సాంఘిక రంగంలోనూ, నైతిక రంగములలోనూ, ఆధ్యాత్మిక రంగములలోనూ రోమన్ క్యాథలిక్ పాత్ర ఏమిటని మరి ప్రశ్నించడము జరిగింది. దానికి మరి ఆన్సరు ఒక్కొక్కటిగా చెప్తున్నాను. విద్య, వైద్య రంగాలలో క్రైస్తవులకు అన్ని విధములుగా ఆదుకోవాలని ఇందుముఖంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అనేక రకాలుగా అన్ని విధాలుగా చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ కలిపి మరి ఇలాంటి విషయంలో ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఇంటింటికి సువార్తను చేస్తున్నటువంటి గురువులకు, ఉపదేశకులకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సహకరిస్తూ రోమన్ క్యాథలిక్ పాత్ర ఎంతో ఉండాలి. ఈరోజు చాలామంది ఉపదేశకులు కూడా, గురువులు కూడా సరైన సమయంలో సరైన వైద్యం లేక ఎంతోమంది మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎంతోమంది మరి వీళ్ళు విద్గురు కూడా ఏం చేస్తారంటే మరి మఠకన్యలు కూడా ఉన్నారు. వాళ్ళు బ్రతుకుంటే అనేక ఆత్మలు దేవుని చెంతకు తేగలరు. కాబట్టి మరి గురువులకి, మఠకన్యలకి, ఉపదేశకులకి వీళ్ళందరికీ ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకోవాలని నేను సభాముఖంగా విన్నవించుతూ ఉంటున్నాను. తర్వాత విద్యాపరంగా మన కథోలకు విశ్వాసము గల విద్యార్థులకు ఆర్థికముగా రాయితీలు కలిగించాలి. చదువుల్లోనైతేనేమి, కాలేజీలు అయితేనేమి, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎవరైతే వెనకబడుతున్నారో, పేదవారుగా ఉంటున్నారో వాళ్ళందరికీ రాయితీలు కలిగించి చక్కనైనటువంటి విద్యని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేటట్లుగా మన యొక్క కథోలిక పాత్ర పోషించాలని నేను విన్నవించుకుంటున్నాను. నవభారత శ్రీసభ నిర్మాణంలో విశ్వాసము గల ప్రతి క్రైస్తవ కుటుంబము వీళ్ళున్నవారు మన వ్యవస్థకు అన్ని విధములుగా సహకరించాలి. ఎప్పుడు మన వ్యవస్థ మన కథోలిక వ్యవస్థ ఇస్తుందని మనం ప్రశ్నిస్తున్నాం. కానీ మనము ఉద్యోగం చేస్తున్నవారు, రాజకీయంగా ఉన్నవారు, ఆర్థికంగా బలపడినవారు అందరము కలిగి మన కథోలిక వ్యవస్థకి మన వంతు ఓట ఎంత మనం ఇస్తున్నామో ప్రశ్నించుకొని మన వ్యవస్థను కొన్ని ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరూ మరి ఆర్థిక పరంగా సహకరించాలని, బలంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తర్వాత రాజకీయంగా క్రైస్తవులు ఉన్నతముగా ఎదగడానికి మన వ్యవస్థలు సహకరించాలి. ఈరోజు వ్యవస్థ నమ్ముకొని అందరూ క్రైస్తవులుగా వచ్చున్నారు. ఈ క్రైస్తవులందరికీ వివిధ రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా కోల్పోతున్నారు. ఉదాహరణకి గురువులు అంగీలేసుకుని వెళ్తే, ఎన్నాళ్ళు అంగీలేసుకెళ్తే విలువ ఉండేది. ఇప్పుడు అంగీలేసుకుంటే ఎవరు చంపుతారా, ఎవరేమంటారా అని భయంకరంగా పరిస్థితులు వచ్చున్నారు. అంటే రాజకీయ పరంగా 4వ క్వశ్చన్ ఉంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. అదే అమ్మగారులు కేరళలో ఒక అమ్మగారిని అయితే ఎన్నో రకాలుగా హింసించేస్తారు. ఈ రకంగా మనం చూస్తున్నట్లయితే మరి అలాగే విశ్వాసులు కూడాను మరి బహిర్గతంగా మరి సేవ చేయడానికనేమి, దేవుని మాటలు చెప్పడానికి కానీ మనం భయంతో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఇక్కడ కాకుండా మీరు ఢిల్లీ లెవెల్లోనైతేనేమి, వాటికన్ సిటీ లెవెల్లో అయితేనేమి ప్రపంచపరంగా మీ వాయిస్ను విన్నవించి అందులో భాగంగా మాలాంటి వ్యక్తులను కూడా మీరు ఉపయోగించుకోనండి. ఎక్కడితో ఆపేస్తున్నారు. మాలాంటి కొంతమంది ఉన్నారు. మేము ఎక్కడికైనా రావడానికి, ఎంతైనా పోరాడడానికి, ఏం చేయడానికైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాలాంటి వ్యక్తులు అంటే కొంతమంది అన్ని రకాల కొన్ని ఎక్కడితో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా పునీత థామస్ వారు ఈరోజు ఇక్కడికి రాకపోయినట్లయితే, ఆయన ప్రాణం ఇవ్వకపోయినట్లయితే ఈరోజు వ్యవస్థ రాదు. కాబట్టి థామస్ వారు మనము కూడా అలాంటి సేవలు అందించాలని నేను అడుగుతూ ఉన్నాను. తర్వాత ముందుగా ప్రతి క్రైస్తవులలో అంతర్గతంగా ఇది ముఖ్యంగా మన పాయింట్ అండి. మనలో కొట్లాట్లు మనకి
ఇది మెయిన్ మనలో ఉండాలి. మన కంపును మనం తుడుచుకోవాలి. ముందు గురువులనైతేనే వర్గాలు, క్రైస్తవులైతే వర్గాలు, ఎక్కడ కూడా వర్గాలు, ఆ వర్గాలు తీసివేయాలి. బాహ్యంగా అయితేనేమి అంతర్గతనైతేనేమి ఎడబాటు లేకుండా విద్యాపరంగా, సాంఘిక రంగంలోనూ, నైతిక రంగంలోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ ఒకరికి ఒకరము సహకరించుకుంటూ క్రీస్తునందు నిజమైన విశ్వాసమును, నమ్మకమును మనము బోధించి మన శ్రీసభ నిర్మాణమునకు మన వంతు పాత్ర పోషించాలని ఇందు మూలంగా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన శ్రీసభ గురువులందరికీ నేను వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆ మేత్రాస్ అన్న మోన్సిగ్నోర్ దూస్ దేవరాజు గారి తరపున, మీ విచారణకర్తలందరి తరపున మీకు అందరికీ కూడా నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఎంతో విలువైనటువంటి ఆనిముత్యము లాంటి, దాచబడినటువంటి ధనము లాంటి మీ యొక్క అభిప్రాయములను బయటికి తీసుకుని రావటానికి ఈ యొక్క సమావేశము ఎంతో దోహదపడిందని నేను ప్రగాఢముగా నమ్ముతూ ఉన్నాను. అందుకనే ఆ నిముత్యము లాంటి సలహాలు ఈరోజు ఈ వేదికపైకి వచ్చాయి. అయితే భావ ప్రకటనలో మనము అనేకసార్లు రెండు దృక్పథాలు వినియోగిస్తాము. ఒకటి విశాల దృక్పథం. మనము శ్రీసభ, విశ్వ శ్రీసభకు చెందినటువంటి బిడ్డలము. ఒక ప్రాంతానికి చెందినప్పటికీ కూడా మన భావజాలం అంతా కూడా విశ్వ శ్రీసభ యొక్క ప్రయాణం గురించి, దాని అభివృద్ధి గురించి ఉండాలి. అందుకనే మీ భావ ప్రకటనలో ఈ విశాలత్వాన్ని కనులారా చూస్తూ ఉన్నాము, చెవులారా విన్నాము. ఇంకొక వైఖరి ఏమిటంటే సంకుచిత వైఖరి. అంటే అవకాశం దొరికింది కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా అన్న ఆలోచన కాకుండా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక విచారణ సమస్య ఏదో ఉంటుంది. మనుషులు ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటిని ఏ విధముగా మనం పరిష్కరించుకోవాలన్న ఆలోచనతో భావ ప్రకటన ఉండాలి. కానీ శ్రీ సభను, విచారణను కుంటిపరిచే విధముగా మన భావ ప్రకటనలో ఉండకూడదు. అది ఏమవుతుందంటే శ్రీ సభ కుంటిపడుతుంది. దాన్ని సమస్యలు ఉంటాయి, కానీ సంకుచితముగా ఆలోచన చేయరాదు. అలాంటి సంకుచిత వైఖరి కూడా చొరబడితే మన రిపోర్ట్లకు అర్థం ఉండదు. అందుకని ఆ విషయాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించి ఉంటారని భావిస్తూ ఉన్నాను. తర్వాత మరి ఈరోజు ఇంత చక్కగా ఈ యొక్క సమావేశము నిర్వహించటానికి మన డీన్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ సుందర్రావు గారు ఎంతో శ్రమకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి, వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనం కూడా ఏర్పాటు చేసి ఎంతో చక్కగా నిర్వర్తించినందుకు మీ అందరి తరపున ఫాదర్ గారికి అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి ఈరోజు ఈ సమావేశం ఎంత హోందాగా, చక్కగా, క్రమశిక్షణలో ముందుకు సాగిందంటే దాన్ని నిర్వహించినటువంటి వారి యొక్క సామర్థ్యమును బట్టి ఉంటుంది. దానికి నేను ప్రగాఢమైనటువంటి వ్యక్తి మన మోన్సిగ్నోర్ దూస్ దేవరాజు ఫాదర్ గారు. ఆయన అనుభవంలోనూ ఆయన ఆలోచనలోనూ ఎంతో ఉన్నత భావ ప్రకటన కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మేత్రాసనమే తన ఊపిరిగా, శ్వాసగా జీవించాలని తప్పించే మనిషి. అందుకనే ఎక్కడ జరిగిన ఏ సమావేశాల్లోనైనా, పూజల్లోనైనా తన యొక్క మాటలలో అది వ్యక్తీకరిస్తుంటారు. ఈరోజు ఇంత చక్కగా నిర్వర్తించి మీ అభిప్రాయాలను, అంటే ఎటువంటి భయం లేకుండా నిర్భయముగా ప్రకటించడానికి సహకరిస్తూ ప్రోత్సహించినటువంటి మన ప్రీతమ మోన్సిగ్నర్ గారికి మీ అందరి తరపున నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మీరంతా కూడా ఎంతో చక్కగా, ఆనందంగా, సంతోషంగా ఇది మా బాధ్యత అన్న భావనతో మీరు వ్యవహరించారు. మేము లేకపోతే శ్రీసభ లేదు అనుకోకుండా, మేముంటే శ్రీసభ ఇంకా వైభవభాగంగా, తర్వాత అతి వేగముగా ముందుకు సాగుతుంది
అన్న ఆలోచన, తర్వాత మీ భాగస్వామ్యాన్ని గుర్తెరిగి బాధ్యతాయుతముగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ ఉన్నాను. మీకు అందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందుకనే ఇక అందరము కూడా కలిసి ప్రయాణం చేద్దాం, ప్రయత్నిద్దాం, ముందుకు వెళ్తూ ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ సమావేశం దీనితో ముగిస్తూ మీకు అందరికీ మరొకసారి దేవుని యొక్క దీవెనలు మీపై ఉండాలని కోరుకుంటూ మేమంతా గురువులందరము కలిసి కలవాలంటే ఆ నిర్ణయం రావాలి, అవునా కాదా? ఆ నిర్ణయాన్ని మన యొక్క మేత్రాల ద్వారా దేవుడు మనందరికీ కూడా కల్పించి ఉన్నారు. కలిసి ప్రయాణం చేయడానికి కూడా సాగించడానికి ఇక్కడ గురువులు ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇదివరకే అందరు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. నేను కూడా మళ్ళీ అందరూ చెప్పేట్లయితే బాగుండదు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి మంచి వాతావరణం ఇచ్చేందుకు గాను మరి ముఖ్యంగా మన యొక్క మేత్రాలు మరి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయల విజయ్ కుమార్ గారు మన యొక్క తండ్రి గారికి వారి యొక్క ప్రేరణకు మరి వారి యొక్క నిర్ణయానికి మరి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ముందుగా వందనాలు తెలియజేసుకుందాము. వారికి 2 రెక్కలుగా ఉంటూ ఎప్పుడు కూడా ఈ యొక్క మేత్రాన్ని నడిపిస్తున్నటువంటి ఇద్దరు కూడా మోన్ సింగర్స్, వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, అపార జ్ఞాన సంపన్నులు ఇద్దరు కూడా మరి రెవరెండ్ ఫాదర్ దూస్ దేవరాజు గారికి, అదేవిధంగా మోహన్ సింగ్ రెవరెండ్ ఫాదర్ బాలబుసరాజు గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనసారా వందనాలు తెలియజేసుకుందాము. మరి మాతో పాటు ఈ యొక్క సమావేశానికి నిజంగా ప్రోత్సహిస్తున్నటువంటి గురువులందరూ కూడా ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ ఛాన్సలర్ గారు విజయరెడ్డి గారు, రెవరెండ్ ఫాదర్ డీజీఎం గారు, మరి డొమినిక్ గారు, మరి పాలవలస విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మహేంద్ర గారు, మరి సంఖ్యల విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మరిదాస్ గారు, గంగాడ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ అశోక్ గారు, మరి మా దగ్గర ఉన్నటువంటి చిరమంగళాపురం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ధనరాజు గారు, మరి అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లు కొడుతూ పేరు పేరున వందనాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి మన మధ్యటువంటి పూజ్య మఠకన్నులకు, ఉపదేశులకు, అదేవిధంగా స్థానిక భక్త బృందాలకు, మరి ఇక్కడ చేరినటువంటి మీ అందరికి కూడా ఇటు సేవా స్టూడియో ఇన్ఛార్జ్ వారికి, అదేవిధంగా వంట సిబ్బందికి, ఇక్కడ ఇప్పుడే వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలజోజి గారు తోడి విచారణకర్తలు కూడా మా మధ్యలో ఉన్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మీ అందరి తరపున, అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ పేరు పేరున నేను అభినందిస్తున్నాను. మరి చివరిగా మన అందరి కోసం ప్రార్థన చేయడానికి మన మధ్యలో రెవరెండ్ ఫాదర్ డొమినిక్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కంక్లూడింగ్ ప్రేయర్తో అందరం కూడా దీన్ని ముగించబోతున్నాం. సర్వమును సృష్టించి పాలిస్తున్నాం మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దత్ భూమికి నడిపించారు. వాళ్ళందరూ ఆ రోజే కలిసి ప్రయాణం చేసి ఒక గమ్యస్థానాన్ని సాధించగలిగారు, చేరుకోగలిగారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత శ్రీ సభ కూడా దివంగత పాపుగారు ఫ్రాన్సిస్ గారు కలిసి ప్రయాణం చేయాలన్నటువంటి శ్రీ సభను ఏర్పాటు చేస్తూ, అలాగే ఈ శ్రీ సభ నిరంతరం నిరీక్షణతో, నమ్మకంతో, విశ్వాసంతో చేరవలసినటువంటి స్థానం పరలోక రాజ్యం ఉంది, అక్కడ అందరం కలిసి ప్రయాణం సాగించాలి అన్న ఉద్దేశంతో ఈ శ్రీ సభ ప్రారంభించినటువంటి సినడాలిటీ అన్నటువంటి కార్యక్రమాలు ముందుకు జరగడానికి మీరే కర్తయు, మీరే మమ్మల్ని నడిపిస్తున్న దేవుడిగా ఉన్నారు. దేవా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రస్తుత సమయంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పాలకొండ డీనరీ స్థాయిలో శ్రీకాకుళం మేత్రాశ్రంలో భాగమైనటువంటి ఈ విచారణలు, ఈ యొక్క డీనరీకి అనుసంధానంగా ఉన్నటువంటి విచారణ నుండి వచ్చినటువంటి గురువులమైనటువంటి మేము మఠకన్యలు, దైవ ప్రజలు, ఉపదేశాలు అందరూ కలిసి ఈ యొక్క సమయాన్ని గడపగలిగాం, చర్చించుకోగలిగాము, అలాగే మేము పంచుకోగలిగాం. ఆత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణతో మేము నిరంతరం ముందుకు సాగడానికి మీ యొక్క శక్తిని, బలాన్ని వసగండి. ఒక ఐక్యమత్యమైనటువంటి శ్రీసభగా, విధేయత కలిగినటువంటి శ్రీసభగా, దీవెనలు పొందే శ్రీసభగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో, ప్రేమలో జీవించుదము. సనికి వందనము. కనులలో నీ రూపం స్మరించి